కూటమి ప్రభుత్వం సంపూర్ణమైన విద్యను అందించే దిశగా అన్ని విధాలా కృషి చేస్తుందని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుండే ఉన్నతమైన భవిష్యత్తును అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో ఉచిత పాఠ్య పుస్తకాలను ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, ఉన్న పెద్దబాబు, జామి వెంకట్రావు, బోయిన అనంత్, బతకల సంతోషి, పుచ్చల కల్పన, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలకి పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కలిపి తీర్చిదిద్దాలి, ఒక విప్లవాత్మకమైన మార్పు తేవాలనే ఆలోచనతో మన ప్రభుత్వం ఈవేళ విద్యా విధానాల్లో సమూలంగా సంస్కరణ చేపట్టడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా విద్యా సంవత్సరం ముందే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో కలిపి పాఠ్య పుస్తకాలు ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించి వాళ్ళు వెళ్ళే క్లాసుకు సరిపడే విధంగా ముందుగా వాళ్ళు తీర్చిదిద్దడం, ఆ పిల్లల్ని అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారమ్మా, వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారు. అంటే వచ్చే ఏడాదికి కాంపిటేటివ్ ప్రైవేట్ స్కూల్స్లో ఎలాగైతే కాంపిటేటివ్ స్పీడ్తో ముందే లెసన్ చెప్పి మరి మీరు వెళ్ళవలసిన ఏవైతే కోర్సులు ఉన్నావో దానికి తర్ఫీదు అయ్యే విధంగా మీలో ఒక నైపుణ్యాన్ని, స్కిల్ని డెవలప్ చేసే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.